ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గేర్జాం గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ జాయినింగ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామానికి చేరుకున్న రాథోడ్ బాపురావు ముందుగా ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన పార్టీ జాయినింగ్ కార్యక్రమంలో గ్రామానికి చెందిన సుమారు 300 మంది తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. వారికి రాథోడ్ బాపురావు పార్టీ నాయకులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గిరిజనులు మరియు బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని గేర్జాం గ్రామంలో జరిగిన భారీ చేరికలతో తెలంగాణ రక్షణ సేన పార్టీకి నియోజకవర్గంలో మరింత బలం చేకూరిందని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మండల కన్వీనర్ షేక్ బిలాల్ ఆశావాహా, జెడ్పీటీసీ హరన్ మారుతి పటేల్, ముఖ్య కార్యకర్త కలీం, మైనారిటీ చైర్మన్ ఫరీద్, ఎండి ఆసిఫ్, షేక్ మహమ్మద్, షేక్ ముస్తఫా మరియు ఇచ్చోడ, నేరడిగొండ మండల కన్వీనర్ వసంతరావు, నాయకులు మరియు గేర్జాం గ్రామ పటేల్ కనక లచ్చు పటేల్, కోట్నాక్ మహద్, కోట్నాక్ లచ్చు, పెద్ది రవి, పెందూరు ప్రభాకర్, కనక సుంగు, మాజీ సర్పంచ్ సిద్ధం తులసిరామ్, కోట్నాక్ శంకర్, కనక శ్రీనివాస్, కోట్నాక్ విశ్వనాథ్, కోట్నాక్ రమేష్, విజయ్, వసంత్, ఇస్సరు, గంగారం, హనుమంతు, పెద్ది శేఖర్, పడేగల రమేష్, పడగెల అనిల్, కత్తూర్తి ధర్మన, నాగోరావు, కనక రామదాస్, ధరంపూరి కొమరం, జంగు పటేల్, తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చోడ మండలంలోని గేర్జం గ్రామంలో మా యొక్క టీఆర్ఎస్ పార్టీ, కవితమ్మ గారి పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ, తెలంగాణ కష్టపడి ఆ రోజు ఇష్టపడి ఉద్యమం చేసి ఎన్నో యువకులు ప్రాణం త్యాగం చేసి తెచ్చిన ఈ తెలంగాణను మరి వచ్చిన నాయకులు అందరూ ఆగమాగం చేస్తున్నారని, అన్యాయం చేస్తున్నారని, ఒక పార్టీ న్యాయం చేస్తా అని ఇంకో పార్టీ అంతకన్నా ఎక్కువ న్యాయం చేస్తామని, అభివృద్ధి చేస్తామని మరి అబద్ధాలాడి మరి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. గతంలో అంతో ఇంతో అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత మొత్తం రాష్ట్రం ఆగమాగం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నా దగ్గర రూపాయి లేదు, ఎక్కడ నాకు నమ్ముతలేరు, పైసలు లేవు. మరి ఆ రోజు ఎన్నికల సమయంలో మాత్రం చాలా పెద్ద పెద్ద మాట్లాడారు. రైతు బంధు ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, కళ్యాణ లక్ష్మి ఇస్తాము, షాదీ ముబారక్ ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తాము, ఏమేమో మరి అరచేతుల స్వర్గం చూపించి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించింది. 5 సంవత్సరాలు కేసీఆర్ పాలన అంతో ఇంతో బాగు జరిగింది. కానీ ఆ తర్వాత తన ముద్దుల కొడుకు కేటీఆర్ గారి యొక్క హస్తంలో మొత్తం రాజ్యాధికారాన్ని తీసుకొని అధికారం మొత్తం తండ్రి నుంచి లాక్కొని తండ్రిని అసెంబ్లీకి రానియకుండా, సెక్రటరీకి రానియకుండా నేనే ముఖ్యమంత్రి అని ఆ రోజు తను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన రోజులు చూసాం. అందుకే ప్రజలు అబద్ధం ఆడినా, నిజం చెప్పినా, ఏది చెప్పినా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఈ పార్టీ చూస్తే ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. ఎక్కడ మాట లేదు, ముచ్చట లేదు. ఆయారాం గయారాం మరి మంత్రులు వస్తున్నారు, ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, మరి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ టు ఆదిలాబాద్, ఆదిలాబాద్ టు హైదరాబాద్ రావడమే తప్ప కానీ ఇక్కడ అభివృద్ధి లేదు, దేని మీద దృష్టి లేదు. ఇక్కడ ప్రజలు ఆదివాసుల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసుల జిల్లా, అడవుల జిల్లా, కొమరం భీం మరి పుట్టిన జిల్లా, జల్ జంగల్ జమీన్ కోసం ఆ రోజు పోరాడిన జిల్లా, వెనుకబడ్డ జిల్లా అని అందరికి తెలిసినా ఇక్కడ మేము బాగా నమ్ముతాం. వాళ్ళు నమ్మినాం, ఓట్లు వేసినాం. కానీ ఓట్లు వేసిన తర్వాత మా ఆదిలాబాద్ వైపు ఎవరు చూసే నాథుడే లేరు. ఇవాళ ఒక మాట చెప్తున్నారు బీజేపీ వాళ్ళు, మేము విమానం తెచ్చినాం. విమానం కూలీ చేసేవాడు వెళ్తాడా విమానం మీద, లేకపోతే రైతు పోతాడా, లేకపోతే మధ్యతరగతి వాడు పోతాడా? పోయేటోడు పోతాడు, డబ్బులు ఉన్నోడు పోతాడు, ధనవంతుడు పోతాడు, నాయకుడు పోతాడు, ఇంకా ఎవడో పోతాడు.
సరే అది అభివృద్ధి ఓకే, అది కూడా అవసరమే. కానీ మా ప్రజలకు ఏం కావాలా, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం కావాలా, ఇవన్నీ ఆలోచన లేదు. ఏ జాతి కోసం, ఏ కులం కోసం మరి ఎటువంటి అభివృద్ధి లేదు. ఈరోజు మరి మైనార్టీలు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉరికిరికి ఓటేసిండ్రు, కానీ ఒక మంత్రి పదవి కూడా దక్కలేదు. ఎంత అవమానమో ఒక్కసారి ఆలోచించాలి. ఇటువంటి ఎన్నో ఆలోచనలను విన్న తర్వాత కవిత మేడం గారు వారి కూడా అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఈ అన్యాయం కోసం అన్యాయాన్ని సహించకుండా ఇక అన్యాయాన్ని సహించేది లేదు. న్యాయం జరగాల, తెలంగాణ రాష్ట్రంకు న్యాయం జరగాల, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాల, విద్యార్థులకు న్యాయం జరగాల, యువకులకు న్యాయం జరగాల, మహిళలకు న్యాయం జరగాల. మరి ఇది అభివృద్ధి జరగాలంటే మనము ప్రాంతీయ పార్టీ తప్పకుండా ఇక్కడ అవసరము. దక్షిణ రాష్ట్రాలు ఎప్పుడు ప్రాంతీయ పార్టీలే మరి చాలా అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మరి ఆమె టీఆర్ఎస్ పేరుతో, టీఆర్ఎస్ అంటే గతంలో కూడా టీఆర్ఎస్ ఉండేది, ఆ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉండేది. కానీ ఇప్పుడున్న తెలంగాణ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఒక సేనగా ఏర్పాటు అవుదాం, రక్షణగా పనిచేద్దాం, సైన్యంలో పనిచేద్దాం, కవిత వెంట ఉందామని మరి ప్రతి యువకులు రాష్ట్రంలో తండోపతండాలుగా మరి వస్తూ ఉన్నారు, జాయిన్ అవుతూ ఉన్నారు, ఉత్సాహం పెంచుతూ ఉన్నారు, అండగా నిలబడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం అంతటా ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా కవితమ్మ మాటలు కనపడతా ఉన్నది. కవితమ్మ ముఖ్య ఉద్దేశము సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే మరి ఇంతకుముందు దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు పాపం ఏ పదవి రాలేదు, వాళ్ళకు ఏ పెద్ద పదవులు రాలేదు. ఎప్పుడు దూరంకి వెళ్ళి సప్పట్లో కొట్టుడే తప్ప వేరే పని లేదు, వేరే పదవి రాదు. కాబట్టి కవితమ్మ గారు చాలా ఆచితూచి ఆలోచించి సామాజిక న్యాయం సాధిద్దాం, సామాజిక న్యాయం కోసం పనిచేద్దాం, అణగారిన కులాల కోసం వారికి ఏదైనా రాజకీయంలో అవకాశం కల్పిద్దాం, వారికి ఏదైనా మంచి చదువులో వారి పిల్లలు మరి అధికారులుగా, కలెక్టర్గా, ఇంజనీర్గా ఎదగాలని అటువంటి పని చేద్దామనే తపనతో వారు మరి పాంచజన్యం అనే సిద్ధాంతం తీసుకొచ్చి పార్టీని మరి వారు మొదలుపెట్టారు. 4 నెలలు అంటే 100 రోజులు కూడా పూర్తి కాలే, 100 రోజులు మొన్ననే పూర్తి అయింది. ఈ 100 రోజుల్లో వేలాది మంది మరి ఆమెకు అండగా నిలబడ్డారు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. తప్పకుండా 2 సంవత్సరాల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉధృతం జరుగుతుంది, ముందు వస్తుంది. వచ్చే ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మరి ఒక ఝాన్సీ రాణిగా, మహిళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆమె మరి కొనసాగుతుంది అనే మరి ఆ కళ సాకారం అవుతుందని మేము నమ్ముతున్నాం. ఆ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆదివాసీ గ్రామం ఇది, గిరిజం గ్రామంలో మేము మరి మా ఆదివాసులందరూ మరి అర్థం చేసుకున్నారు. మేము కూడా కవితకు అండగా నిలబడతాం. మరి కవిత అమ్మకు అండగా నిలబడి ఆమెకు మరి మద్దతు పలికి ఆమె పార్టీలో చేరి ఆమె నిజంగానే ఒక మహిళా ముఖ్యమంత్రి ఇంతవరకు ఈ రాష్ట్రానికి రాలే, తప్పకుండా కవితమ్మను ముఖ్యం చేద్దామనే ఆలోచనతో వారందరూ ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు వారికి ధన్యవాదాలు